ఏపీ టైంలో మరిన్ని వార్తలు చూసే ముందు భువనగిరిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాధ్యత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మునుగోడుకి పోతే ఫ్లోరోసిస్, దేవరకొండకు పోతే ఫ్లోరోసిస్ ఏమిచ్చిందయ్యా, ఏం చేసిందయ్యా కాంగ్రెస్ అంటే, ఫ్లోరోసిస్ బారిన నల్లగొండ జిల్లా బిడ్డలను 2 లక్షల మందిని జీవోత్సవాలుగా చేసిన ఘనత వహించిన కాంగ్రెస్ నాయకులది. జయేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆకారాలు పెరిగినాయి కాంగ్రెస్ వాళ్ళకు, అహంకారాలు పెరిగినాయి, కానీ ప్రజలు తాగే నీళ్ళల్లో ఫ్లోరైడ్ మాత్రం అదే మాదిరిగా ఒక విషం మాదిరిగా, ఒక శాపం మాదిరిగా నల్లగొండ జిల్లా ప్రజలను దహించి వేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మునుగోడులో అక్కడనే పైలానేసి, చౌటుప్పల్లో పైలానేసి పక్కనే ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ ద్వారా అక్కడి నుంచి సర్ఫేస్ వాటర్ ద్వారా బ్రహ్మాండంగా ఫ్లోరోసిస్ మహమ్మారిని చరిత్ర పుటలకు పరిమితం చేసే విధంగా భవిష్యత్తులో మళ్ళీ ఏ పిల్లగాడు కానీ ఏ పిల్ల కానీ ఆ విషం నీళ్లు తాగే అక్కర లేకుండా అద్భుతమైన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భువనగిరి పార్లమెంటు పరిధిలో మా తమ్ముడు కిషోర్ గారు తుంగతుర్తి విషయం ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ద్వారా కొన్ని నీళ్లు వస్తాయి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ ఇది, తప్పకుండా తుంగతుర్తిలో రుద్రమ రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసి మీకు ఆ ప్రాంతంలో కూడా నీళ్ళిచ్చి అక్కడే 100 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసి ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా పెట్టి వెనుకబడ్డ తుంగతుర్తిని కూడా తప్పకుండా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం ముమ్మాటికి చేసే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన హైదరాబాద్ నుంచి భువనగిరి మీదుగా, ఆలేరు మీదుగా, జనగామ మీదుగా వరంగల్ ఏదైతే 2వ అతి ముఖ్యమైన పట్టణం ఉన్నదో తెలంగాణలో, దాన్ని ఒక పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేసుకుంటే జనగామ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వస్తాయి, ఆలేరులో కొత్త పరిశ్రమలు వస్తాయి, భువనగిరిలో కొత్త పరిశ్రమలు వస్తాయనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజ్ చేసినాం. కానీ అది కానీయలే కేంద్రం. ఎందుకు ఈరోజు ఇప్పుడే ఒక మాట ఎంపీ గారు అన్నారు, కేసీఆర్ సైనికులు 16 మంది ఢిల్లీలో ఉండాలి. ఎందుకు ఉండాలి? కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న ఇయ్యాల, ఈ ఎన్నిక మోడీకి మధ్యన కేసీఆర్కి ఏం సంబంధమే లేదు ఈ ఎన్నికతోనని పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు. ఒక్క విషయం దయచేసి మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు జాగ్రత్తగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక తెలంగాణకు అత్యంత ప్రతిష్టాత్మకమైనదే కాదు, అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎన్నిక అనే మాట నేను చెప్తున్నా. ఎందుకు అంటే జాతీయ స్థాయి సర్వేలు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. 2014లో దేశంలో ఉండే చాలామంది మోడీ గారు ఏదో చేస్తాడు, దేశాన్ని బాగు చేస్తాడు అని చెప్పి ఒక అపోహలో ఆయనకు ఓటు వేయడం జరిగింది. ఆనాడు 283 సీట్లు వచ్చినాయి మోడీ గారికి. అంటే ఏకపక్షమైన మెజారిటీ, ఎవ్వలతో అవసరం లేకుండా, ఎవ్వలతో పొత్తు లేకుండా సొంతంగానే ప్రభుత్వాన్ని ఆనాడు 2014లో మోడీ గారు ఏర్పాటు చేసినారు. కానీ ఏం చేసిండయ్యా మోడీ గారు అని 5 ఏళ్ల తర్వాత సామాన్య ప్రజలు భారతదేశంలో వెనుకకు తిరిగి చూస్తే ఏమీ లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు బాగా చెప్తాడు, నినాదాలు గొప్పగా చెప్తాడు, కానీ చేసింది మాత్రం పూజ్యం. ఎందుకు ఉండాలి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అంటే, ఈరోజు సర్వేలు చూపెడుతున్నాయి, సర్వేలు చెప్తున్నాయి, రేపటి రోజున మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో 150 నుంచి 160 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతున్నది. ఎంత అడిచినా, ఎంత గీపెట్టినా రోజు రోజుకి తగ్గుతూనే ఉన్నది. ఇంకో దిక్కు రాహుల్ గాంధీ నాయకత్వంలోని యూపీఏ కూటమి, ఇక వాళ్ళు ఎంత చేసినా లేస్తలేరు. వాళ్ళు కూడా 100-110 సీట్ల కంటే వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంలో రేపటి రోజున నరసయ్య గౌడ్ గారు చెప్పినట్టు భువనగిరి ఖిల్లా మాత్రమే కాదు, ఎర్రకోట మీద కూడా రేపటి రోజున అక్కడెవరు జెండా ఎగరాయాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండాలంటే 16కి 16 పార్లమెంట్ స్థానాలను మీకోసం అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ బిడ్డలకు అప్పచెప్పాలి. ఇక్కడ మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు దబ్బన తప్పిదారి 1, 2, 3 గెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు?